రాజధాని అమరావతి ప్రాంతంలో జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిఆర్డీఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జరీబు భూములపై జెన్యూన్ గా ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కమిటీ రిపోర్టు తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 10 సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని, వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములిచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని తెలిపారు. ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు. త్వరలో ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళవి కూడా మొన్న ఏమనుకున్నామంటే అబౌవ్ 10 సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 వీక్స్ పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము.